సుక్కి సావు సుబ్బి పెళ్ళికొచ్చిందన్నట్టుగా పశ్చిమాసియా దేశాలలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర రూపం దాలుస్తున్నాయి అనేది మాత్రం చాలా వాస్తవం అండి. ఏది ఏమైనప్పటికీ ఇటు అగ్రదేశమైనటువంటి అమెరికా మరియు ఇజ్రాయిల్ కొనసాగిస్తున్నటువంటి దురాక్రమణ చర్యలు ఏదైతే ఉన్నాయో ఎంతసేపు వీళ్ళకి నచ్చిన నేతలు రాజ్యంలో ఉంటేనే వీళ్ళకి ఓకేలా ఉన్నట్టుంది. లేకపోతే ఆ నియంతలు లేదా రాజ్యంలోని వాళ్ళని తొలగించడానికి వీళ్ళు ఎలాంటి కుట్టిల ప్రయత్నాలైనా చేస్తారనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు ఇటు ఇజ్రాయెల్ ఏదైతే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారడానికి వీళ్ళకు కూడా ఒక కారణమేనండి. అంతేకాకుండా పశ్చిమాసియాల పరిస్థితి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అలా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా రాజకీయ అనిశ్చితి ఒక రీజన్ అక్కడ. ఏది ఏమైనప్పటికీ ఈ పశ్చిమాసియా పరిస్థితులు మరియు దురాక్రమణ కాంక్షతో కూడినటువంటి అమెరికా విధానాలు ఏది ఏమైనప్పటికీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి అనేది మాత్రం చాలా వాస్తవము. వీళ్ళ యుద్ధము ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుందన్న భయం కలుగుతుంది. అంతేకాకుండా మూడవ ప్రపంచ యుద్ధం జరగనుందా అనే అనుమానాలతో ప్రజలు భయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి యుద్ధాలని ఆపి శాంతి వైపుగా ప్రపంచం ప్రయాణించాలనేది నా ఉద్దేశం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దినేష్.